కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడుపోయాడు కాబట్టి, ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి, ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే కనీసం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూనీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్టా లేనట్టా? ముమ్మాటికి లేనట్టే. అందుకే చెప్తున్నాం, ఈరోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉపాధి హామీ పథకం లేకపోతే ఎన్నో కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పట్టుపట్టి ఉపాధి హామీ పథకం కోసము కొట్లాడుతుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతో మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఉద్యోగాలు లేక డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని కూడా తీసేస్తే ఇక ఆ కుటుంబాలన్నీ ఎలా బతకాలి? కానీ ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు, ఏ రాజకీయ పార్టీలు ఆలోచన చేయటం లేదు. ఎవరెవరు వాళ్ళ రాజకీయాల కోసం బీజేపీతో అంటుకట్టుకొని తిరుగుతూనే ఉన్నారు.